హాయ్ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ తమిళ చూశారు కదా. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చిన. ఇది స్టూడెంట్స్ సంబంధించింది అనమాట. ఆల్రెడీ మీరు తమిళ చూశారు కదా. ఇప్పుడు దాని గురించి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏంది ఇన్ఫర్మేషన్, ఎందుకు చెప్తున్నారు అనేది. స్కిప్ చేసుకుంటే చూసినందుకు అర్థం కాదు, మీరేం చేయలేదు. సో లేట్ చేయకుండా అయితే నేను డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతా. కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ పేషెన్సీగా చూడండి. మీరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు నేను కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం చేస్తున్నా. ఓకేనా? సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోతా లేట్ చేయకుండా. మీరు ఆల్రెడీ తమ్మునేలు చూసారు, అదే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీరు పేద విద్యార్థుల వీళ్ళు ఉన్నారు, దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఫస్ట్ దీని ఇన్ఫర్మేషన్ ఏంటి, అసలు ఏంది ఈ కథ చూద్దాం. ఇదో 39,333 మంది కథ అన్నమాట. ఇది నేను చెప్పబోయేది జర కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాళ్ళు ఎవరో ఆ కథ ఏమిటి ఇప్పుడు చూద్దాం మనం. వాళ్ళలోనే ఒకరి గురించి ప్రత్యేకంగా మనం తెలుసుకోవాలన్నమాట. ఆయన పేరు ప్రభు గోయల్. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి సైంటిస్ట్ ఎదిగిండట. చూడొచ్చు, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిండు ప్రభు గోయల్. ఆయన ఒక సైంటిస్ట్గా ఎదిగిండు. మరి ఏంది ఆ కథ, ఎట్లా ఎదిగిండు, దీనికి యూజ్ అదే చూద్దాం. ఇది 39,303 మంది కథ. వాళ్ళెవరో ఆ కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం. వాళ్ళలోనే ఒకరి గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిందే. ఆయన పేరే ప్రభు గోయల్. ఈయన ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి సైంటిస్ట్ ఎదిగాడు, పారిశ్రామికవేత్త కూడా అయ్యారు. ఓ దశలో తన సంపదను కొంత భారతదేశంలోని ప్రతిభావంతులైన పేద పిల్లలకి పంచాలనుకున్నారు. ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్సీ సంస్థను స్థాపించారు. దాని ద్వారా ఇప్పటిదాకా దాదాపు రూపాయలు 500 కోట్లు స్కాలర్షిప్గా అందించారనమాట. ఏటా కనీసం 6,000 మందికి అందిస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఒక 6,000 మందికి ఇస్తుండట. ఇప్పటిదాకా దాదాపు 500 కోట్ల రూపాయలు ఇచ్చిండట. అదేందో చూద్దాం మరి. ఆయన కథ ఏంది, ఏం కథ చూద్దాం. బంగారు గాజులు ఏమయ్యాయి అని ఇరుగింటి పొరుగింటి వాళ్ళు అడుగుతుంటే ఏమీ కాలేదు, అవి వేసుకుంటే చేతిపైన దుద్దర్లు వస్తున్నాయి, అందుకే మట్టి గాజులు వాడుతున్నా అనేది ఆ తల్లి. అది అబద్ధమని ఆమె కూతురు రాజీకి తెలుసు. అవి తాకట్టు కొట్లో ఉన్నాయని తెలుసు. గాజులే కాదు, తనవి, చెల్లెలివి, జంపి కమ్మలు, ముక్కెర్లు కూడా అక్కడే ఉన్నాయని ఇంకా బాగా తెలుసు. ఇప్పటికీ 2 ఏళ్ల కిందటే రాజు వాళ్ళ నాన్నకి ఉద్యోగం పోయింది. వచ్చిన డబ్బును ఓ పెట్టుబడి సంస్థలు పెడితే వాళ్ళు ఓడి తిప్పేశారు. దాంతో కుటుంబం వేదన పడింది. అమ్మ అయింది, టీచర్ అయింది. ఆ జీతం చాలక నలుగురిలో వంట చేసి పెడుతూ ఉండేది. తల్లికి సాయంగా రాజు కూడా ట్యూషన్ చెప్తూ ఉండేది. ఈ నేపథ్యంలో తనకి ఇంటర్లో మంచి మార్కులు వచ్చి రౌర్కెలా ఇంజనీరింగ్ కాలేజీలో సీటు దొరికింది. రౌర్కెలా ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ అయితే వచ్చిందట ఆమెకు. మంచి మార్కులు ఇంటర్లో వచ్చి ట్యూషన్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు రాజుకి. అప్పుడే ఎవరో ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్సీ ఈఎఫ్ఎఫ్ఈ సంస్థ గురించి చెబితే దరఖాస్తు చేసుకుంది. వారం లోపే రాజుకి దాదాపు 50,000 రూపాయల చెక్ పంపించింది ఆ సంస్థ. 4 ఏళ్ళ ఆ సహాయాన్ని కొనసాగించింది. అదేవిధంగా 4 ఇయర్స్ ఇచ్చారట ఆమెకు 50,000 పర్ ఇయర్. డబ్బుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ను, ఉద్యోగ మెలికలను కూడా అందించారు అన్నమాట ఆమెకు. అవే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, ఉద్యోగాన్ని ఎలా సంపాదించుకోవడం సంబంధించిన ఇన్ఫర్మేటివ్ అవి కూడా ఆమెకు స్కిల్స్ అందించిందట. అలా ఎఫ్ఎఫ్ఈ సాయంతో మెటలాజిక్ ఇంజనీరింగ్ చేసిన రాజీ ప్రస్తుతం అమెరికాలో ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం చేస్తుంది. ఇద్దరిని చదివించడమే కాదు, ఎఫ్ఎఫ్ఈ ద్వారా తను ఇద్దరు పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తుంది అనమాట. ఆమె కూడా ఆర్థిక సాయం ఇస్తుంది. ఆమెకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ స్టార్ట్ చేసి ఇలా గత 30 ఏళ్లలో రాజీ లాంటి 39,302 మంది విద్యార్థుల్ని చదివించింది ఎఫ్ఎఫ్ఈ సంస్థ. ఇప్పటిదాకా అలా దాదాపు 500 కోట్లని సాయంగా అందించింది. వాటిలో తొలి 24 కోట్ల రూపాయలు ప్రభు గోయల్వి, శాస్త్రవేత్తగా ఆయన సాధించిన విజయాలు. సో 24 కోట్ల రూపాయలు ప్రభు గోయలే ఇచ్చినట్టు. అందులో ఆయన శాస్త్రవేత్తగా సాధించిన అవి అనమాట మెయిన్. నెక్స్ట్ ప్రభు గోయల్ స్వస్థలం వచ్చేసి మనకి అలహాబాద్. ఇతని ఫోటో కూడా నేను వీడియో రూపంలో ఇస్తాను, చూడొచ్చు మీరు. అలహాబాద్. తండ్రి ఓ దిగువస్థాయి ప్రభుత్వోద్యోగి అయిన ప్రభు గోయల్ని తన శక్తికి మించే చదివించాలనుకున్నాడు. ఒక పెద్ద కాన్వెంట్లో చేర్చాడు. అక్కడ సంపన్నుల పిల్లల మధ్య అతన్ని అందరూ చిన్నచూపు చూసేవారు, దూరం పెట్టి అవమానించేవారు. 7వ తరగతి చదివేటప్పుడు సహోద్యోగి ఒకరు
ప్రభుని కొడితే కొట్టిన వాడిపైన చర్యలు తీసుకోకుండా ఇతన్ని బయటకు పంపేశారు. దాంతో ప్రభుత్వ బడిలోనే చేరి కసిగా చదివాడు. ఐఐటి కాన్పూర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో సీట్ సాధించాడు. అక్కడ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్గా రాష్ట్రపతి బంగారు పథకాన్ని అందుకున్నాడు. అమెరికాలోని కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసి ప్రఖ్యాత కంప్యూటర్ తయారీ సంస్థ ఐబిఎంలో సైంటిస్ట్గా చేరాడు. అప్పుడే కంప్యూటర్ తయారీలో వాడే సర్క్యూట్లని పరీక్షించే ఫోడెమ్ అనే సరికొత్త లాంగ్వేజ్ని ఆవిష్కరించాడు. ఆ తర్వాత గేట్వే డిజైన్ ఆటోమేషన్ అనే సంస్థను ప్రారంభించాడు. 1989లో ఆ సంస్థని సిడిస్కో అనే కంపెనీ అప్పట్లో $7 కోట్ల సుమారు 168 కోట్లకి కొనుగోలు చేసింది. అందులోని $1 కోటి ఆనాటి లెక్క ప్రకారం 24 కోట్లతో ఎఫ్ఎఫ్ఈ సంస్థను 1994లో స్థాపించాడు ఆయన. వచ్చిన పైసలతో ఏం చేసిండంటే 1994లోనే ఈ సంస్థను స్థాపించాడు ఆయన. నాటి సిలికాన్ వ్యాలీలోని గోయల్ మిత్రులు ఆయనతో చేతులు కలిపారు. వాళ్ళ ద్వారా భారత్లోని ప్రతిభావంతులైన పేద విద్యార్థులను గుర్తించి స్కాలర్షిప్ కమ్ మెంటర్షిప్లు అందించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి స్కాలర్షిప్ ఇస్తూ, కాకపోతే మెంటర్షిప్ అంటే వాళ్ళ స్కిల్స్ గైడ్లైన్స్ అవన్నీ ఇస్తూ అప్పటి నుంచి మొదలుపెట్టిండు అనమాట. అయితే ఇది ఎవరెవరికి ఎలిజిబుల్, మరి ఎవరికి ఇస్తారు అంటే చూద్దాం. మరి కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉంది. ఎంసెట్ వచ్చేసి 6,000 ర్యాంక్ లోపు ఉండాలి. నీట్ వచ్చేసి 90,000 ర్యాంక్ లోపు ఉండాలి. వీళ్ళు సాధించిన విద్యార్థులకి వాళ్ళ కోర్సు పూర్తయ్యే వరకు ఫౌండేషన్ ద్వారా సాయం చేస్తారు. వాళ్ళ కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి ఇయర్ సాయం చేస్తారు. ఇటీవల విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వడం మొదలుపెట్టారు. అవసరమైన వాళ్ళు సంస్థ వెబ్సైట్ http://ffE.orgలో దరఖాస్తు చేసుకోవచ్చు. నేను ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. గత ఏడాది స్కాలర్షిప్ల సంఖ్య బాగా పెరిగి 16,000 మంది సాయం అందుకున్నారు. వీళ్ళలో 20% తెలుగు రాష్ట్రాల విద్యార్థులే ఉన్నారు. ఇప్పటికీ సంస్థ కోసం ఏటా 46 కోట్ల రూపాయలు అందిస్తూ ఉన్నారు గోయల్. ఆయనతో పాటు సంస్థ నుంచి సాయం పొందిన విద్యార్థులు కూడా కొత్త వాళ్ళకు సాయం చేస్తున్నారు. అదేవిధంగా సంస్థలో పనిచేసి వాళ్ళు కూడా జాబ్ కొట్టిన వాళ్ళు కూడా కొంత వాళ్ళకు కూడా సాయం చేస్తున్నారు. ఇది ఒక ప్రభు గోయల్ యొక్క హిస్టరీ అన్నమాట. ఈ సంస్థ ద్వారా మనకి ఏంటంటే చెప్పాను కదా, ఎంసెట్లో అయితే 6,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి, నీట్లో 90,000 ర్యాంక్ ఉన్న ఏదైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ వార్షిక ఆదాయం 2 లక్షలకు ఉన్న వాళ్ళకైతే ఇక్కడ నుంచి అయితే మనకి స్కాలర్షిప్ అయితే అందిస్తారట. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ అప్లై చేసుకోండి. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. కొంత ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం కొంచెం చూసుకోండి. నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి మీకు చేస్తాను. కంపల్సరీ మీరు లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా పేద విద్యార్థులు ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది నా వీడియో అనేది. వాళ్ళకు ఒక స్టడీకి ఉపయోగపడుతుంది, ప్రతిభావంతులు కావడానికి ఉపయోగపడుతుంది. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.